హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనకు నీతి కథ చెప్పుకుందాం. పిచ్చుక సలహా ఉడత సాయం. కథ పేరు. లక్ష్మీపురం అనే ఊరి మధ్యలో ఉన్న మామిడి చెట్టుపై ఒక పిచ్చుక ఉడత నివాసం ఉండే. వాటి మధ్య మంచి స్నేహం ఉండేది. ఒకరోజు ఉడత మామిడికాయలు తింటూ ఉండగా చెట్టు కొమ్మల మధ్య ఉన్న గూళ్ళో నుంచి పక్షి పిల్లల అరుపులు వినిపించాయి. వాటి దగ్గరకు వెళ్ళి చూడగా వాటి తల్లి లేదు. బహుశా ఆహారం కోసం వెళ్ళిన వాటి తల్లి కోసం ఎదురు చూస్తున్నాయి అనుకుంది. ఎంతసేపటికి పిల్లల అరుపులు ఆగకపోవడంతో మరోసారి వెళ్ళి చూశాయి. అయినప్పటికీ తల్లి రాలేదు. ఈ విషయాన్ని తన స్నేహితుడైన పిచ్చుకకు చెప్పింది ఉడత. అప్పుడు పిచ్చుక, ఇప్పుడు మనం ఏం చేయగలం అని ప్రశ్నించింది. వాటి తల్లికి ఏదైనా ప్రమాదానికి గురై ఉండవచ్చు. ఒకవేళ సాయంత్రం వరకు రాకపోతే వాటి బాధ్యత తాను తీసుకుంటానని, వాటికి ఆహారం అందించి పెద్ద చేస్తానని చెప్పింది ఉడత. అప్పుడు పిచ్చుక ఇలా అంది, నీది మంచి ఆలోచనే, కానీ ఈ పక్షి పిల్లలకు ఆహారం సేకరించుకోవడం, ఎగరడం అన్నీ వాటి తల్లి నుంచే నేర్చుకోవాలి. అది నువ్వు చెయ్యలేవు. అందువల్ల వాటి తల్లి ఏదైనా ప్రమాదంలో ఉందేమో వెళ్ళి చూడు అని సలహా ఇచ్చింది ఉడత. ఉడత వెతుకుతూ ఉండగా ఒక చెట్టు కింద పడిపోయి ఉన్న తల్లి పక్షిని గమనించింది. ఏమైందని ప్రశ్నించగా ఒక వేటగాడి బాణం గురి తప్పి తగలడం వల్ల తాను పడిపోయానని ఆ పక్షి చెప్పింది. వెంటనే ఆ తల్లి పక్షికి సపర్యలు చేసి పిల్లల వద్దకు చేర్చింది ఉడత. తనను బతికించి పిల్లల వద్దకు చేర్చిన ఉడతకు తల్లి పక్షి కృతజ్ఞతలు చెప్పుకుంది. మనం ఈ కథలో నీతి ఏం నేర్చుకోవాలంటే, మనం ఏదైనా పని చేసే ముందు మంచివారి సలహా తీసుకోవడం మంచిది. ఫ్రెండ్స్, కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.